పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. కేసీఆర్ పాలన ప్రగతి తెలంగాణ. బ్రిటిష్ వీక్లీ ది ఎకానమిస్ట్ పత్రిక ప్రశంస. కేసీఆర్ హయాంలో తెలంగాణ వికాసం సాధించింది. 10 ఏళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. చిన్న రాష్ట్రాలకు సక్సెస్ఫుల్ మోడల్గా రాష్ట్రం వెలసింది. ఐటీ ఎగుమతులు 4 రెట్లు, ఉద్యోగాలు 3 రెట్లు. తెలంగాణ స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7.8 గిగావాట్ల నుంచి 19.3 గిగావాట్లకు వృద్ధి. దేశ జీడీపీని మించిన రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు. పెద్ద రాష్ట్రాలను విభజిస్తే కలిగే ప్రయోజనాలు ఇవే. ప్రపంచ ప్రఖ్యాత వీక్లీ ది ఎకానమిస్ట్ ప్రశంసలు కురిపించింది. వేలంపాటకు పూల బొకే. అర్రాస్ వెనుక అదృశ్య శక్తి. బొగ్గు బ్లాక్ల వేలం వెనుక ఉన్నదెవరో తేలాలి. బీజేపీ కాంగ్రెస్ కూడబలుక్కునే డ్రామాలు. బట్టి బొకేతో కేంద్రంపై యుద్ధం చేస్తారా? శ్రావణపల్లి బ్లాక్ను వేలం నుంచి తీసేయాలి. ఆ బొగ్గు బ్లాక్ను సింగరానికే కేటాయించాలి, లేదంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. ఎప్పటికీ తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్ఐ. మీడియాతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సింగరేణి గొంతు కోసేందుకే గనుల వేలాన్ని నాడు వ్యతిరేకించిన రేవంత్ నేడు మౌనమేళ. కాంగ్రెస్ అవకాశవాద రాజకీయానికి పరాకాష్ట ఇది. బీజేపీ నీతి లేని నిర్ణయాల్లో భాగమైన కాంగ్రెస్ ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఫిరాయింపుల డ్రామా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. అమ్మకానికి శ్రావణపల్లి కోల్ బ్లాక్. 67 బ్లాక్ల వేలానికి శ్రీకారం లాంఛనంగా ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలోనే ప్రకటన. వేలాన్ని ఆపాలని ఎక్కడా ప్రస్తావించని బట్టి బిల్లు చదువుకో. ఆ బిల్లు తెచ్చింది కాంగ్రెస్, అమలు చేసింది బీజేపీ. బీఆర్ఎస్ మద్దతు ఇవ్వలేదు. సింగరేణి బ్లాక్ల వేలం ఆపాలి. మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్. బొగ్గు గనుల వేలంపై కార్మికులు కన్నెర్ర. బీజేపీ సర్కారు వైఖరిపై మండిపాటు. అంబేద్కర్ అభయహస్తం ఏది? హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలి. దళితులను ధనికులుగా చేసినందుకే దళిత బంధు. దమ్మున నాయకుడు నిర్ణయం అది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అక్రమ కేసులతో లొంగదీసే కుట్ర. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్గా ఈడీ, ఐటీ అంటూ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్లోకి పోచారం. ఇంటికెళ్లి కండువ కప్పిన రేవంత్. తిట్టిన కాంగ్రెస్లోకే ఎట్లా పోతావు? కేసీఆర్ నీకేం తక్కువ చేసిండు? పోచారంపై బీఆర్ఎస్ ఆగ్రహం. సీఎం ముందే నిలదీసిన నేతలు, అడ్డుకుని కాంగ్రెస్ శ్రేణులు దాడి. చోద్యం చూసిన పోలీసులు. సుమన్ సహా 11 మంది అరెస్ట్. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. పార్టీ మారితే బీఆర్ఎస్కు నష్టం లేదు. పోచారం పైన నేనే పోటీ చేస్తా అంటూ బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు. సీఎం ముందే పోచారం నిలదీత. కంగుతిన రేవంత్. పోచారం పార్టీ మారుతున్నారని ప్రచారం. కలిసేందుకు వెళ్లిన గులాబీ నేతలు, అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి ఎదుట బీఆర్ఎస్ నేతలు, విద్యార్థి నాయకులు ఆందోళన చేశారు. కటాఫ్ తేదీలు ఖరారు. ఒకే దఫలో 2 లక్షల రుణమాఫీ. విధి విధానాలపైన త్వరలో జీవో. కోతలయాకే రైతు భరోసా. కోతలయాకే పెట్టుబడి సాయం అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సెప్టెంబర్ దాకా రైతు భరోసా లేనట్టే. ముక్కుతాడు ఎవరికి? 2 మంత్రులకు అధికారిక సమాచారం బాధ్యతలు. మిగతా మంత్రులను కట్టడి చేసేందుకేనని అనుమానాలు. మీడియాకు లీకులపై కేబినెట్లో వాడివేడి చర్చ. సీఎం రేవంత్ రాజీనామా చేయాలి, లేకుంటే కాంగ్రెస్ అధిష్టానం తొలగించాలి. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు. చెంచు మహిళ కిడ్నాప్, లైంగిక దాడే నిరసనం. వైఫల్యానికి హోంమంత్రిగా ఆయనదే బాధ్యత. బీఆర్ఎస్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మీడియాతో మాట్లాడుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. చిత్రంలో బీరం, గోల బాలరాజు, అభిలాష్ రావు. ఇసుక దోపిడీ. రోజుకు 30 లక్షలు. అక్రమ వసూళ్లతో అదనపు బకెట్ దందా. మాట నిలుపుకోవడంలో కేసీఆర్ ఆదర్శం. అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచారు. రేవంత్ సర్కార్ పెన్షన్ల బాకీ 6,223 కోట్లు. ఆ డబ్బుతోనే రుణమాఫీ చేసే ప్రయత్నాలంటూ మంద కృష్ణ మాదిగ స్పష్టం చేశారు. మాదిగల ఉనికే లేకుండా చేస్తున్నారు రేవంత్ రెడ్డి అంటూ తీవ్రంగా ఫైర్ అయ్యారు మాజీ మంత్రి మోతుకుపల్లి నరసింహులు. బీసీల రిజర్వేషన్ల కోసం ఢిల్లీ దాకా ఉద్యమం. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమ్ డిస్టిలరీస్ యూనిట్ మూసివేత. 59 మంది చిన్నారులతో వెట్టి చాకిరీ ఉదంతం. మధ్యప్రదేశ్లో పరిశ్రమ అనుమతులు రద్దు. తెలంగాణలోనూ సోమ్కు అనుమతులు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో రద్దు చేసింది ప్రభుత్వం. నీటి నిర్వహణలో ఢొల్లతనం. పరీక్షా కేంద్రాల్లో కనిపించని సీసీ కెమెరాలు. తెలంగాణ టుడే. ఎల్లంపల్లి వాటర్ ఫర్ పర్చర్డ్ హైదరాబాద్ ఏరియాస్. ది లాస్ట్ టైమ్ వాటర్ వాజ్ లిఫ్టెడ్ ఫ్రమ్ ద reservoir was in 2016. Coal action. Congress faces flack. Kejriwal's bail put on hold. TS model of development worth emulating report. ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు.